9 నెలలు అన్నా 9 నెలలు ఏమైనా తక్కువ చేసిందా ఏమైనా కొట్టాడు కొట్టాను నేను ఇప్పుడు నువ్వు చేసిన తప్పు ఒప్పుకుంటావు నేను వచ్చేసి నీ దగ్గరకు వచ్చేయాలి మరి అన్ని ఇచ్చిన దానికి ఏం తక్కువైందంటాను ఇచ్చినావు అది ఇస్తుంటే తప్పైనట్టు తక్కువ చేసినావు అది కూడా ఇవ్వాలి అర్థమవుతుందా ఏది తక్కువ ఇచ్చినావు అడుగు అన్ని ఇచ్చినావు అన్నిటితో పాటు అది కూడా ఇవ్వాలి వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. 3 months బ్యాక్ మనం ఈ టాస్క్ చేసామండి. ఈ టాస్క్ ఏంటనేది మీరు అందరూ చూశారు. ఆ అమ్మాయి భర్తను కాదని తను ప్రేమించిన వాడితో వెళ్ళింది, అవన్నీ జరిగాయి. ఆ రోజు పెద్దలతో పార్ట్ 2 చేయాలనుకున్నాం. బట్ ఇద్దరు అంటే భార్య భర్తలు ఇద్దరు కూడా పేరెంట్స్ ని పిలవలేదు, అది వర్కౌట్ కాలేదు, సరేలేని వదిలేసాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ అయ్యింది. భర్తను బలవంతంగా ఒప్పించి టాస్క్ అయితే అరేంజ్ చేశాము. అయితే ఆ టాస్క్ లో ఏం జరిగింది ఏంటనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి వీడియో, అందరికి యూజ్ అయ్యే వీడియో. ఒక్క 10-20 సెకండ్లు మీవి కాదనుకుంటే ఒక లైఫ్ చేంజ్ అవ్వచ్చు. కాబట్టి అందరికి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. మనం ఆల్రెడీ ఈ అమ్మాయితో టాస్క్ చేసినాము, మొత్తం సంపర్కట చేసినాము, హల్చల్ చేసినాము. ఇక పెద్ద పెద్ద కథ అయిపోయింది వేరే, కానీ వాట్ ఎవర్. సరే అని ఈ అమ్మాయికి నచ్చినంత పంపించినాక మళ్ళీ ఒక 1 నెల రోజులు 2 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ దుకాణం పెట్టింది. సరే అది ఏంది ఏమనేది ఆమె మాటలు విందాం. ఒకసారి చెప్పమ్మా నీ కష్టం నీ గాథ అయిందో. అది కాదన్న, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత 1 month బాగానే చూసుకున్నాడు. ఎవరు? సురేష్ అంటే ఇప్పుడు నీకు నేను ప్రేమించిన అతను. ఓకే, 1 month బాగానే చూసుకున్నాడు. తర్వాత ఏమైందో ఏమో కనిపిస్తలేదు. ఇప్పుడు ఇంటికి రావట్లేదు. నంబర్ మార్చేసినాడు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలే, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరితోనో తిరుగుతున్నాడు. అడ్రస్ కూడా మార్చేసినాడు, ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు. కాదమ్మా నీకు అది నెత్తినోరు మొత్తుకున్నా, వద్దమ్మా నా చెల్లెళ్ళే కనుక్కొని చెప్తున్నా అని చెప్పి అన్నీ చెప్పినా. వాడే నా అదన్నా, నా లైఫ్ బాయ్ అన్న, నా సంతూర్ అన్న, నా అదన్నా ఇదన్నా అన్నీ చెప్పినా. ఇప్పుడు ఏమైంది? సంతూర్ పూస్తే అరిగిపోయా, సొమ్ములు కరిగిపోయా. ప్రేమించినవాడు మోసం చేస్తాడు అని అనుకోలేదు. నీకు గోల్డ్ ఉండే అప్పుడు ఏమైంది? తీసుకొని పోయినాడు అనుకుంటా. తాళిబొట్టుతో సహా తీసుకోమని. నీ కట్టుకున్న భర్త నీకు మంచిగా చూసుకున్నా అమ్మ ఒక మాట చెప్పు. ఎన్ని నెలలు అమ్మా అయిందారా? 9 నెలలు. 9 నెలలు నీకేమన్నా తక్కువ చేసినా? లేదు. ఇంకా అంతో ఇంతో అవి ఇవి చిన్న చితక ఇప్పిస్తున్నాడు. వీడు 1 నెల రోజులు కాకపోయాడు. అన్నితో ఇంకా ఇచ్చేయలేకపోయాడు. నేను ఆ రోజు చెప్తున్నాడు, వాడి ముఖం ఎటో కొడుతుందమ్మా నువ్వు ఆలోచన. మేము ఎందుకంటే తిరుగుతాం ఇట్లా చుట్టాలని చూస్తుంటాం. నేను చేసిన దానికి క్షమించని. అది నేను క్షమించుడు కాదమ్మా, నేనేమన్నా నీకు కనుక్కున్నాను కాదు. ఆయన్నే పిలుస్తాను. మరి ఇప్పుడు ఎట్లా చేద్దామంటూ ఏం చేద్దాం అనుకుంటున్నాను? నీ ఉద్దేశం ఏముంది? నా పేరెంట్స్కి ఇంకా తెలీదు, మా ఫ్యామిలీకి ఇంకా మేము డివోర్స్కి అప్లై చేసినప్పుడు కూడా నువ్వు మీ ఊరు కూడా నాకు అర్థమైంది, ఏదో నడుస్తుంది సంసారం అనుకున్నాను. సరే కానీ ఇంత తొందరగా మళ్ళీ మా దగ్గరకు వస్తారన్న సంగతి నాకు తెలియదు. ఎట్లా ఒకటి మేనేజ్ చేసి నేను పక్కింట్లో ఉన్నానని అని చెప్పైనా సరే, నేను డివోర్స్కి విత్డ్రా చేసుకొనైనా సరే నా హస్బెండ్తో మంచిగా ఉండాలనుకుంటున్నాను. కాదమ్మా మరి నా అడ్రస్ తెలుసా నీకు? నాకు కథ తెలుసా? ఏడుంటాడు ఏందనేది మన దగ్గర తెలుసు. నువ్వు పోయినాక ఆయన ఏమైంది తెలుసా? మొత్తం దివాన్ గంటలకు అయిపోయాడు. మీ మధ్యలో ఒకసారి అంజనీ ఎందుకో కాల్ చేసిండు. సార్ ఎలా ఉన్నారు ఏంది పరిస్థితి అంటే, ఇంకెందుకు కాల్ చేస్తున్నారు సార్, నా సంసారం సంకలం అయిపోయాను. క్యాజువల్గా ఫోన్ చేసి మొత్తం నీకు ఎందుకంటే, సరే ఇంకేదైనా మ్యారేజ్ కూడా చేసుకున్నా ఇట్లా. మనం ఒకవేళ పెళ్లి చేసుకున్నాం అనుకో, ఇంకో పెళ్ళి నువ్వు రెండో పిల్లలు లేకుంటావు. లేదన్నా నేను పక్కకే ఉంటున్నాను. ఉన్నావు, నువ్వు పక్కనే ఉన్నావు, నేను కాదంటలే. కానీ ఒక మాట అంటున్నా, నీకు ఏమైనా బాధ అనిపిస్తుందా? లేకపోతే ఇట్లా అయినా పర్లేదు, ఆయన పొద్దుకి ఆయన దగ్గర ఆమె దగ్గర ఒక వారం, నా దగ్గర ఒక వారం ఉండమంటావు అట్లా? లేదన్నా, నువ్వే ఒప్పుకోలేదు. పెళ్లి కాలేదన్నా. అదే అంటున్నామ్మా, ఆ ఊహనే ఒప్పుకోలేకపోతున్నావు. నిన్నెట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నావు?
నువ్వు రెండో పెళ్ళాం కిందకి లేక చిన్న నమ్మకం అన్న, ఒక్కసారి ఫోన్ చేసి అడగండి అన్న, పిలిపినన్న నా గురించి అన్న, ప్లీజ్ అన్న. నేను చేసిన తప్పే అన్న, ప్లీజ్ అన్న. నేను చేసిన తప్పే అన్న, ప్లీజ్ అన్న. నువ్వు ఇన్ని రోజులు వాంతో తిరిగి ఇప్పుడు నేను మళ్ళీ మంచిగా ఫ్రెష్గా ఉన్నా అని చెప్పేసి దానికి పోతా అంటే ఆయన ఎట్లా అంగీకరిస్తారు? నేను చేసిన తప్పే అన్న. నేను ఇప్పుడు అతని ఇంటి పక్కనే ఉన్నాను. అరేనమ్మా, ఇప్పుడు నువ్వు ఇంటికనే ఉంటుంటున్నావా? మరి ఆయన్నే పోయి అడగరాదు, మన ఇంటి పక్కకే కదా, నీకు అదే గదిలో ఉంటున్నావు కదా, పోయి అయ్యా పని ఏదో చేసుకోరాదు. నేను ఎలా మాట్లాడాలి లేదో తెలియదు అన్న, అందుకే మీరు మాట్లాడితే కన్విన్స్ చేసి నాతో ఉంటాడని. ఇంకా నా పేరెంట్స్కి తెలియదు కదా అని. తెలుపు ఏం కాదు, తెలుసుకోవాలి. పేరెంట్స్ కూడా తెలుసుకుంటే మా బిడ్డ ఇంత సుఖపడుతుంది, అందరూ సుఖపడుతుంది అనుకుంటుంది. ప్లీజ్ అన్న, నేను చేసి తప్పే అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ఒకసారి ఫోన్ చేసి అడగండి అన్న, ప్లీజ్ అన్న. చేతులు కాదు కావాలనుకున్నాను. కాళ్ళు కాదు, ఎందుకు చేతులు కానీ నేనేమంటే రాగమ్మా, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? చేసినప్పుడు గుర్తుకున్నాను ఇవన్నీ. ఇప్పుడు మేము ఆఫీస్ పెట్టుకుని కూర్చున్నాం. ఇది మాకే తిండికి ఇది అలా మాకైతుంది. ఇప్పుడు ఏం కలుపుతాయి? ఇప్పుడు మళ్ళీ కలిపినాక నువ్వు ఉంటావని నమ్మకం ఏముంది అంటున్నా. ఆరు అట్లా చెప్పిన ఆయన పట్టుకొని ఆయన ఫెవికిక్ నా జాయింట్ నా అది నా ఇది అని చెప్పి అంటే వాడు ఏం చేసి నీకు కంగిచ్చిపోయాడు. ఇప్పుడు వాడు అయిపోయింది, వీని కథ పడతావా? లేదన్నా, మాకు నమ్మకం ఏంది అంటున్నా. ఇప్పుడు మా అయ్యా అప్పని కాలు మాకు ఏదో చేస్తాం అనుకో, రేపు మా మాట ఏం నిలబడతావు అంటున్నా. మళ్ళీ 4 రోజులు మంచిగా అయిపోగలి, మళ్ళీ ఎవరు బిల్లం కనిపించగలి ఆయనతో చెప్పినా అనుకో, వీడు వచ్చి మాకు ఉద్దాంతో వాళ్ళు ఎక్కుతాడు అంటున్నా. తప్ప అనుకోకు, జరుగుతున్న పరిస్థితి చెప్తుంది నీకు. అట్లా 9 ఏళ్ళు నీకు వాడు ఇది ఏదంటే అది పెట్టినోడు వాని కాదని చెప్పి లంగపాసని పట్టుకోవచ్చును. మళ్ళీ వీడు 4 రోజులు వాడుకొని నీకు అది అంత తీసుకొని చెప్పాడు, మళ్ళీ వీడి దానికి వస్తా అంటున్నావు. ఇది మన ఆట పరిశ్రమా? పిల్లలు ఆడనా సంసారం ఇది? నూరేళ్ళ పంట. ఇప్పుడు ఎటు పోనన్నా, ఇంట్లో ఉంటా, అతని దగ్గరే ఉంటాను. ఎందుకంటే ఒకసారి దెబ్బ తగిలిందా అని ఇంకో దాని దగ్గరికి వెళ్ళనన్నా. ప్లీజ్ అన్న, ఏదో ఒక విధంగా కన్విన్స్ చేయను, పిలువన్నా. నేను కన్విన్స్ చేసాడు కాదు, అంజనీ సారు రోజు కాల్ చేసిన ఆయనకు, సార్ మీకు దండం పెడతా, మీరంటే నాకు రెస్పెక్టు, కానీ ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకరా అంటారు. పిచ్చోళ్ళక తిరిగి అంజనీ సారు నేను తక్కువ కానీ నువ్వు నాకు పెట్టినంత ఈజీగా నేను పెట్టినావు అమ్మ. ఎందుకంటే సంసారం ఇది. వారం రోజుల నుంచి నువ్వు ఫోన్ చేస్తున్నావు, మేము కూడా అక్కడ పోయి అడుకాల్స్తున్నాం, అన్నీ చేస్తున్నాం, మా ప్రయత్నాలు నేను చేస్తున్నాం. అందుకే నువ్వు నిన్నమని వస్తాను కూడా వద్దమ్మా, రాగమ్మా, వేరే పనులు ఎందుకన్నా గిదికి ఏమంట ఏమన్నా నీళ్ళు అవుతావా? ఆల్రెడీ ఆయనకి నీళ్ళు అయిపిస్తాయి కదా, ఇంకే నువ్వేం అవుతావు నీళ్ళు? ప్లీజ్ అన్నా, నేను చేసిన తప్పే ఒప్పుకుంటానన్నా. ప్లీజ్ అన్నా, నేను చేసిన తప్పే ఒప్పుకుంటానన్నా. ప్లీజ్ అన్నా, పిలవండి అన్నా, ప్లీజ్ అన్నా. సరే పని చేసి వస్తాడు ఆయన కూడా రమ్మని చెప్పినట్టు. కానీ ఆయన వచ్చినాక కదా నీ ప్రేమ చూపెట్టు, నీ ప్రేమతో వర్షం చేసుకో. మేము ఎన్ని చెప్పినా కానీ నువ్వు చూపెట్టే ప్రేమతోనే ఉంటావు. అర్థమవుతుందా? అలాగే పిచ్చినాళ్ళకి దేనికి మీ ఆడపిల్లల పరిష్కారం కాదు. ఆయనతో సభ్యంగా ఉంటావా, సంసారం చేసుకుంటావా? నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పు. అర్థమవుతుందా? ఆయనకి ఎట్లుండా తెలుసా, అరే జీవితాంతం మొత్తం నాతో ఉంటుంది రానంత ప్రేమ నీతో నువ్వు చూపెట్టాలి. అర్థమవుతుందా? జీవితం మొత్తం, జిందగీ మొత్తం ఈమె నాకు ఇచ్చేస్తుంది రాబోయే, జానిస్తుంది రానంత దిల్కుష్ అయిపోవాలైనా. సరే అమలేనా? అట్లా వేయమని పిలిపిస్తాను. కళ్ళు చూసుకో, ఫస్ట్ కళ్ళు చూసుకో. సరే ఫోన్ అయితే చేస్తా. పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో సుధాకర్ అన్న. బ్రో చెప్పండి. వస్తున్నా, మీరు ఆఫీస్కి వస్తున్నారు కదా, మరి ఇంకా రాలేరు? వస్తున్నాను పక్కనే ఉన్నాను, వస్తున్నాను ఒక 2 minutes. సరే మంచిగా మెల్లారా. వస్తున్నాను.
సరే నాని వచ్చాక మళ్ళీ చెప్పనా పిలిచిన నీళ్ళు తాగుతాను ఏమవుతుంది అన్ని తాగిచ్చారు కదా ఆల్రెడీ ఏం లేదు ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నేను చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది చెప్తున్నాను. వాడు జంప్ అయిపోయాడు. నేను చెప్పి నేను కాదు అన్న కరెక్ట్ నీకు 6 నెలలు ఉండదు సంసారం ఖరాబ్ అవుతుంది అని చెప్పి నీకు చెప్తాను. పోనీ అన్న నన్నేం చేయమంటావు దానికి? నేనేం నా లైఫ్ నేను బతుకుతున్నా కదా, నాకు అనవసరం. వాళ్ళు ఉన్నా లేకపోయినా నాకు అనవసరం. నాకెందుకు ఇవన్నీ? ఏదో పిలిచినావు కదా, నేను ప్రాబ్లం ఉంటే నన్ను కొంచెం సేవ్ చేసినావు అనేసి రెస్పెక్ట్. కాకపోతే ఈ దరిద్రం ఉన్నదని తెలుసుంటే అసలు వచ్చేటోని కాదు. లేదు వద్దు కానీ నా మీద రెస్పెక్ట్ ఉందా? ఉన్నదన్న, ఉన్నది కాబట్టే కదా ఇంత దూరం వచ్చాను. అంజనీ సార్ కూడా రెస్పెక్ట్ ఉంది, చాలా రెస్పెక్ట్ ఉంది. ఎట్లా చేద్దామంటున్నాను? ఏందన్నా చేసేది? నాకేమనవసరం. పెళ్ళైన 9 నెలలకు వాడెవడో నా లవరు అది ఇది అని వెళ్ళిపోయింది. ఇది మళ్ళీ నేను వాడు ఉన్నాడా లేడా? ఇప్పుడు లేడు. ఇప్పుడు లేడు. అదే లేడు. అన్ని స్టోరీకి ఏమైనా మాట ప్రస్తావన చెప్పు. అదే వాడు లేడు కాబట్టి ఇప్పుడు ఎవడో తోడు లేడు కాబట్టి నేను గుర్తొచ్చాను. లేలే ఆ మాట అనుకోదు. ఆ మాట ఏందన్నా? 9 నెలల సంసారం నాతో చేసి వాడెవడో లవ్ చేశా అని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు తన్నేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు నేను కావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకెందుకన్నా ఇవన్నీ? నేనేం చెప్తున్నా, ఏదన్నా దీని మెడలో బంగారం ఏది? ఏదన్నా నేను కట్టిన తాలేది? ఏది నీ తాలేది? అన్ని ఉంటాయి. ఏముండవన్నా? ఎందుకైనా నాకు ఈ లొల్లి పంచాయతీ అనవసరం. మనకి ఇదంతా నేను ఒక మాట అయిపోయింది. పార్టీ చేసుకుందాం పని చేద్దాం. ఏం టెన్షన్ పడకు. పార్టీ చేసుకుందాం అంటే అందరం కలిసి చేసుకోండి, టీం అంతా చేసుకోండి. నువ్వేం బాధపడకు. ఒక మాట అయిపోయింది. నా మాట నేను అట్లా కాదు చెప్పేది. ఇప్పుడు ఈమె కాదు, నువ్వు కాదన్నా అనుకో, ఇవి బజార్లో పడతావు. పండి చెప్పేది తమ్ముడు. నా పెళ్ళం కాదుగా. నీ పెళ్ళం కాదని నీకు నాకు ఇక్కడ ఉందో తెలుసు, నీ ఊర్లో తెలియదు. సజ్జన అని చెప్పుకుంటా అందరితోటి, నా పెళ్ళం కాదు అది ఎవరో అని చెప్పుకుంటా. అవన్నీ మనం ప్రాక్టికల్గా ఆలోచన. అంటే ఇప్పుడు వాడు నచ్చిండు అనేసి వాడితో వెళ్ళిపోయింది. ఇప్పుడు వాడు వెళ్ళేసిండు అనేసి నాతోటి వస్తుంది. ఇప్పుడు నాతోటి వస్తుంది, నువ్వు చెప్పినందుకు నాతోటి వస్తుంది. మళ్ళీ ఇంకెవడో బకరాగాడు వస్తాడు, వాడు వెనకాల వెళ్ళిపోతుంది. మధ్యలో ఏది వచ్చా కానీ నేను నాకెందుకు ఇదంతా? ఇదంతా వేస్ట్ అన్నా. దాన్ని పంపించేసేయి. వాడు ఉన్నాడు కాదు సురేష్ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు సురేష్ గారు లేడు, నరేష్ గారు లేడు, ఎవ్వరు లేడు. ఏది ఉన్నా నీతోనే ఉంటుంది, నీతోనే అవుతుంది సంసారం అంతా. వద్దన్నా, నేను మాటిస్తూ నా మీద నమ్మకం అన్న. నీ మీద నమ్మకం ఉందన్నా. ఈ 3 మంది నమ్మకం అస్సలు లేదు. నా మాట 9 నెలలు అన్నా, 9 నెలలు ఏమైనా తక్కువ చేసిందా? ఏమైనా కొట్టాను నేను ముట్టుకున్నా కూడా నాకు పాపం తగులుతుంది. అవన్నీ నా మాట 9 నెలలు ఏదైనా తక్కువ చేసినా? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఏమైనా తక్కువ చేసినా? లేదు, నేను చేసిన తప్పు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు అని ఒప్పుకుంటే నువ్వు ఒప్పుకుంటావు. నేను వచ్చేసి నీ దగ్గరకు వచ్చేయాలి. ఇలాంటి ఏం నా మీద కుదరదన్నా. ఇది మళ్ళా ఏదో పెద్ద స్కెచ్ చేసిర్రు వాళ్ళ దగ్గర. స్కెచ్ లేదు, బల్పం లేదు, కానీ నేను చెప్పేది అయినా వద్దన్నా. ఇదంతా అనవసరం. ఏది దాని కాళ్ళకు మెట్టలి, అయ్యన్నా గాజులేయన్నా. నేను చెప్తే ఒక మాట వింటావా? నా మాట నేను పెట్టిన రింగ్ ఏది? ఆ రింగ్ కూడా దెబ్బే. ఇవన్నీ ఉంటాయి. ఇంకే నమ్మకంతో చేసుకోమంటా తీసుకోమంటా. సంసారం అంటే ఒకటి కాదు, వంటి కాదు. ఇవన్నీ ఆయన ఏం సమాధానం చెప్తాయి? ఆయన అడిగిన దాంట్లో బరాబర్ 100% కరెక్టే ఉంది. ఏదైనా మిస్టేక్ ఉందా? నీ మాట చెప్తున్నా. సరే ఇప్పుడు నువ్వు ఏం చేసావు ఇవన్నీ తీసి? లేదన్నా, అతను కొన్ని మాట్లాడుతా ఉన్నా.
కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాయని నల్లపోసలను కొంచెం బంగారం ఇచ్చి పంపించానన్న. ఇల్లు కూడా గడవాలని తాకట్టు పెట్టానన్న. ఉంగరం అని నాతో ఉన్నప్పుడు ఒక్క ప్రాబ్లం ఉన్నదా అన్న నీకు? ఒక్క ప్రాబ్లం? ఆ చీమిడి చూసుకో, ఫస్ట్ చీమిడి చూసుకో. నీళ్ళతో నీళ్ళ కొంచెం విషయం తెచ్చి దానికి సచ్చి ఊరుకుంటుంది. నీళ్ళ కొంచెం విషయం తెచ్చి దానికి సచ్చి ఊరుకుంటుంది. ఎట్లుండదు చూడు, జీవితం నాశనం చేసింది, తలెత్తుకోకుండా చేస్తుంది. ఊళ్ళో ఎవరికైనా తెలిస్తే ఉమ్ముతారు నన్ను, నా మీద, నేను చేసిన పనికి. ఏడుస్తాను చూడు, చూడు. పోనీ కొడితే ఏమైతే కొడితే మనం వస్తాయి. కొడితే ఆమె కరెక్ట్ అయితే అని చెప్పి నన్ను 100 దెబ్బలు కొట్టు. అర్థమవుతుందా? కొడితే సంసారం బరాబర్ అయితే 9 నెలలన్నా ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేయకుండా నేను ఇప్పుడు పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు మళ్ళీ నేను గుర్తొచ్చాను దానికి. నువ్వు అదే పానం ఇప్పుడు ఇంకొకటి నువ్వు వద్దన్నా, ఈ పానాలు గినాలు ఏం అవసరం లేదు. ఇక్కడ నేను ఇంకో చిన్న మాట చెప్తాను. ఆ రోజే చెప్పా, కత్తి తీసుకొని రా, ఇద్దరిని పొడి చంపుతా అని. నేను ఒక మాట చెప్తే తింటావా? నువ్వు అంటున్నావు ఇప్పుడు ఆమె నీ దగ్గర కాకుండా పెట్టుతాను. నేను మాట చెప్పేది పోతుంది. అప్పుడు ఎవరికి ఖరాబ్ నేమ్ వస్తుంది? ఆ రోజు అన్నవాళ్ళు, నువ్వే అన్నావు కదా, అన్నవాళ్ళు అన్నానన్నా. ఇప్పుడు నా ఇంట్లో నేను ఒక్కడినే అన్నా. నేనేం చెప్తున్నా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా మాట వింటావా? ఇంటా కాబట్టే కదా అన్న ఇంత దూరం వచ్చింది. నా మాట విన్నందుకు నా మీద రెస్పెక్ట్ ఒక మాట చెప్తాను. నేను ఏం చెప్తా, ఆమె బయటికి పోయిందనుకో, ఇంకొంత పోయిందనుకో, నిన్నే అంటారు, వాడిని ఎవడు అంటారు, ఈయన శాత కాకపోయిందంటారు, ఈయన శాత కాకపోయిందంటారు. అర్థం చేసుకో. నువ్వు అన్ని ఇచ్చినావు, మరి అన్ని ఇచ్చినావు, దానికి ఏం తక్కువైందంటన్నా? అన్ని ఇచ్చినావు, అది ఇస్తుంటే తప్పైనట్టు, తక్కువ చేసినావు, అది కూడా ఇవ్వాలి. అర్థమవుతుందా? ఏది తక్కువ ఇచ్చినావు అడుగు. అన్ని ఇచ్చినావు, అన్నిటితో పాటు అది కూడా ఇవ్వాలి. నేను అన్నీ ఇచ్చినన్నా, ఏది తక్కువ చేయలేదు, ఎక్కడా తక్కువ చేయలేదు. వాడెవడో మోజు పెట్టుకున్న వాడి మీద. నేను అదే చెప్తున్నా, అన్ని మన కంట్రోల్లో పెట్టుకోవాలంటే అన్నిటితో పాటు ప్రతిదీ అన్న, ప్రతిదీ కొనిపెట్టినా నేను. కొని పెడతాం, కొని పెట్టుడు కాదు, అన్ని నేను కొన్ని చెప్తాను, నీకు పర్సనల్గా చెప్తాను. నేను కొన్ని ఉంటాయి సూత్రాలు, అర్థమవుతుందా? కొన్ని సూత్రాలు అవి కూడా పాటించాలి. మనిషి మన బల్పం ఇంకోదానికి పోతుందంటే మన దగ్గర బల్పం లేనట్టే, మన బల్పం ఇంకోదానికి పోతుందంటే మన దగ్గర బల్పం లేనట్టే, అది చూసుకోవాలి. అట్లా అనుకుంటే 2 సార్లు ఎలా పోయినా ఉన్నా మరి హాస్పిటల్. నాకు ఇప్పుడు అంటే 2 సార్లు ఎలా పోయినా మరి. నేను చెప్తున్నా, అది కాదు, అది సబ్జెక్ట్ కాదు, ఎందుకంటే అయిపోయింది. ఫ్రెష్గా జీవితం స్టార్ట్ చేయండి. ఇప్పుడు నువ్వు చెప్పేది కూడా అంతే ఉన్నది కదా. లేదు, అది కాదు, దాన్ని ముచ్చట కాదు. చేసి నువ్వు ఫ్రెష్గా లైఫ్ స్టార్ట్ చేయి. దీంతో అయితే చేయనన్నా. నా మాట నువ్వు తర్వాత నువ్వు మస్తు బాధపడతావు. నా మాట వింటావా? నా మాట వింటా అంటావు, మళ్ళీ ఇదేం నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అన్న. రెస్పెక్ట్ ఇస్తా అన్న, నీకు ఆ రోజు కూడా రెస్పెక్ట్ ఇచ్చే నీ మాట మీద నిల్చున్నా. మళ్ళీ ఈ రోజు నీ మాట మీద 6 నెలలు నీ ఇంటికి నీ దీపం నీ ఇంట్లోకి వస్తా అని చెప్పి అన్న. ఎట్లా ఉంచుకోండి అన్న, 2 నెలలు ఎవరితోటి పోయి వచ్చింది అది. తప్పులు ఎవరు చేయరు, నేను చేయనా? నేను 100 తప్పులు చేస్తా. నా ఇంటికి పోయాక నా సంసారం కూడా అది నీ పర్సనల్ అన్న. ఒక చిన్న మాట, నీ మనస్సాక్షికి గుండేసుకుని చెప్పు, నువ్వు ఏవో తప్పు. నీ మనస్సాక్షికి గుండేసుకుని చెప్పు, నువ్వు ఏవో తప్పు అన్న. నువ్వు చేయలేవా చెప్పు? చేసిన ఒట్లెందుకన్నా. ఇప్పుడు ఒక్కటన్నా, పెళ్ళికి ముందు ఎన్ని పనులు చేయి, అది ఏది లెక్కలోకి రాదు. ఒకసారి పెళ్ళి అయిందంటే పెళ్ళానికి మొగుడు కావాలి, మొగుడికి పెళ్ళామే కావాలి. నేను కూడా అదే అంటున్నా, ఇప్పటికే మించిపోయింది. మరి పెళ్లి తర్వాత కూడా తప్పు చేసి వచ్చింది. నా మాట వింటావా? నేను ఎలా ఉంచుకోను? ఛాన్స్ చెప్పు. సరే, అయ్యింది, అయిపోయింది. నేను 1 2 అన్నా, 2 నెలలన్నా, 2 నెలల ఆల్రెడీ వీళ్ళు ఆడ పోయే 40 రోజులు అవుతుంది. 40 రోజులు అయిపోయాయంట. 40 రోజులైందో 4 గంటలైందో నాకేం తెలుసు అన్న. 40 రోజులైందో 4 గంటలైందో నాకేం తెలుసు అన్న. 4 గంటలు కాదు, నిజంగా చెప్తున్నా, నన్ను నమ్ము. 2 వారాల కింద అంజలి సార్ ఫోన్ చేస్తేనే ఆయన రెస్పాన్స్ కాకపోతే 2 వారాల నుంచి ఒకటే తగులుతుంది. ఒకటి నువ్వు నా మాట ఏమొద్దు, ఇలాంటి తప్పులేవు నేను అసలు ఒప్పుకోను. నా మాట ఏమొద్దు, ఇలాంటి తప్పులేవు నేను అసలు ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. వద్దు, వెళ్ళు, అక్కడికి వెళ్ళు.
నువ్వు మాటిను నా మాటినవాను అన్న నీ మాట వింటానా అరే, ఏయ్. ఎందుకన్నా మళ్ళా ఎందుకు 2 నెలలు నువ్వు వద్దన్నా, నువ్వు ఆడ పోయి కూర్చోపో ఇవన్నీ వద్దు. కూర్చో, కూర్చో. ఆ సురేష్ గారు వస్తే మళ్ళీ వాడు వెనకాల పోతావు లేకపోతే పోలే, వాడు వస్తాడు. వెళ్ళను, వద్దు, వద్దు. అక్కడికి వెళ్ళి కూర్చోపో కూర్చోని మాట్లాడు. మాట్లాడుతుంది కూర్చో కూర్చో కళ్ళు చూసుకో ఫస్ట్ కళ్ళు చూసుకోమా ఎందుకు ఏడుస్తున్నాను ఆయన చచ్చిపోయినా నేను చచ్చిపోయినా ఏడిపోయింది కమ్మా నేను చచ్చిపోయినా అనేసే కదా 2 నెలలు వెళ్ళిపోయింది అది. పోయినా నా మాట ఇంటి అయినా ఫస్ట్ ఇక్కడ కూర్చో నువ్వే కూర్చో అన్న నాకే నేను దాని పక్కన కూర్చున్నా నాకు లేదన్నా వద్దన్నా నువ్వు కూర్చో అన్నా వద్దన్నా కూర్చో అని చెప్పిన ఇప్పుడు ఎంత భర్పూర్ ఉన్నారు ఇప్పుడు ఎట్లున్నారు మీరు చూడండి నీకు ఫ్రేమ్ మంచిగా ఉంది ఫోటో పెట్టి మా ఆఫీస్లో పెట్టుకోవడం మాట సీతారాములు లేకున్నారు మీరు ఇప్పుడు నీతో మాట్లాడే ప్రేమ మాట్లాడు జగదారు ప్లీజ్ నా మాట నువ్వు కన్విన్స్ గాను అర్థమవుతుందా ఇంకోసారి నేను చేయను ప్లీజ్. నాకు నమ్మకం ఏందన్నా నేను ఇస్తాను నేను నా నమ్మకం అన్న నువ్వు నమ్మకం ఇచ్చిన కాబట్టి ఇంత దూరం వచ్చిన అన్న ఇప్పుడు అయిపోయింది కదా ఈసారికి నేను అంజని సార్ ఇస్తాం బరబ్బర్ ఇస్తాం నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను లేదన్నా సురేష్ గారు మోసం చేసిండని మళ్ళీ నా ఇక దగ్గరికి ఎవ్వరు వచ్చి- రాడు సురేష్ లేడు రమేష్ లేడు ఎవ్వరు రాడు మళ్ళీ ఎవడో నరేష్ గారు వస్తాడు ఇదంతా ఎవ్వరు రాడు అన్నా. ఎవ్వరు 100% చెప్తున్నాను అన్నా. వస్తే నా తలకాయ పోసుకుంటా అన్న దీని మొహాన్ని ఇదంతా చూసి కాదు బొచ్చడు సంబంధాలు వచ్చినాయి నాకున్న జాబ్కి నాకున్న పర్సనాలిటీకి దీన్ని ఎందుకు చేసుకున్నా అన్న నేను అది నీ మంచితనం లెటర్ మంచితనం దాని ఫోటో చూడగానే నాకు నచ్చి ఎంత ఏదైనా పర్లేదు తన్నే చేసుకుంటా అనేసి ఒప్పించి మరి నేను పర్సనల్గా పోయి కలిసి మరి పెళ్లి చేసుకున్నా అన్న నేనేమంటున్నా అంత అలాంటిది నన్ను మోసం చేసిందన్న అయిపోయింది మళ్ళీ ఎలా చేసుకోమంటావు అంతలా ప్రేమించానన్న నేను నాకు అర్థమైంది నీకు మనం మాట్లాడినామా నీతో మనం మాట్లాడినప్పుడు ఏమని చెప్పాం మాట్లాడినామా లేదా మనం మాట్లాడినావు అన్న మాట్లాడలేదని అన్నట్లేదుగా మాట్లాడినప్పుడు అర్థం చేసుకో చూడమ్మా మేము ఇంత బతిలాడి చెప్పిస్తున్నాము నువ్వు కూడా మంచి బరాబర్ ఉండాలి అర్థమవుతుందా చేస్తావా పడుకో నీ ప్రేమ ఏదో చూపెట్టే ఆయనతో ఏం చేస్తావు చేసుకో పడుకో నీ ప్రేమ ఏదో చూపెట్టే ఆయనతో ఏం చేస్తావు చేసుకో ఖుషిగా అయ్యా నువ్వు అవన్నీ ఏం పెట్టుకోకు నీకు కూడా ఇప్పుడు ఇను రోజు తాగుడు తీవుడు అవన్నీ వద్దు మంచిగా ఉన్నావు నిమానంగా ఎందుకు నాకుందా అన్న తాగుడు తిరుగుడు అలవాటు లేదనే చెప్తున్నా నేను అనేది నాకుందా లేదని. నీలోనే కదా అయింది సరే ఇగో అయిపోయింది ఒక మనము మనకన్నే కదా అది మనకన్నే ఇది మనకన్నే కదా ఆ? మన ఎంతో మనకు ఏముంది ఒక కన్ను పోతే ఇంకో కన్నుతో బతకొచ్చు నేను అదే అంటున్నా మనకంతా మనం పొడుచుకుంటామా పొడుచుకోగా నువ్వేంది మీద మీదకి వస్తున్నావు నువ్వేంది మీద మీదకి వస్తున్నావు ఏం కాదు మరి నీవే కాకపోతే నాకు ఎవరు కోసం ఏమొద్దు వాడు ఉన్నాడు కదా సురేష్ గారు ఇవ్వలేదు అవన్నీ బంద్ చేయను ఏయ్ అవన్నీ బంద్ చేయని చెప్తున్నాను నా మాట కాను వింటా అన్న అయిపోయాడు వాని గురించి ప్రస్తావన రావద్దు నీ మైళ్ళకి నీ చేసేయి వాని గురించి ప్రస్తావన రావద్దు నీ మైళ్ళకి నీ చేసేయి నీకు ఇప్పుడు సురేష్ అంతా ఉంది కదా వెళ్ళి సురేష్ గారిని తీసుకొస్తా వాని ఏం ముప్పు తుప్పలు ఎట్లా వేయాలో అట్లా వేస్తాను అర్థమవుతుందా నువ్వు ఆ విషయంలో ఏమి ఇది కాకు నువ్వు మనం మాట్లాడినప్పుడు నాతో ఏమన్నావు అన్నా ఇట్లా 2 నెలల కింద మాట్లాడినప్పుడు ఏమన్నావు నా భార్య పోయినాక గుండె వాళ్ళ టైప్ నన్ను ఎట్లా చేసి తెచ్చుకుంటాను అన్నా నువ్వు అన్నావా లేవా ఆ రోజు కూడా వచ్చి తీసుకొని వస్తానే అన్నా కదా అన్న. అన్నా ఆ రోజు అన్నందుకే మాట్లాడిన కదా. నేను అట్లా అన్నందుకే ఆ రోజుకైనా నేను నాతో మనం వెళ్ళిపోదాం దా అనేసి అనగానే నేనేమంటున్నా? నాకు వాడే కావాలి వాడి దగ్గర జాబ్ ఉంది అప్పుడు లేదు ఇప్పుడు సరే ఉంది అనేసి తమ్ముడు, మాట్లాడింది కదా. నేను ఏమంటున్నా వాడిని ఏం చేయాలో నేను చేస్తా వాడిని ఎంత ఇక వాడిని ఎట్లా వేయాలో నాకు నన్ను ఇడిసే సరేనా నేను చూసుకుంటాను నేను ఇప్పటికీ చెప్తున్నా నీకు మంచి లైఫ్ ఉంటుంది నేను మాత్రం ప్రామిస్ చేసి చెప్తాను నీకు ఒక నమ్మకం లేకపోతే నీ తప్పును చూసుకో అప్పుడే నాకు నమ్మకం లేదు సరే ఇటు సైడ్ విషయం నీ మీద నమ్మకం ఉంది కానీ దీని మీద నమ్మకం లేదు కదా. ఇక దాని మీద నమ్మకం లేనప్పుడు నీ కర్మ ఇక దాని మీద నమ్మకం లేనప్పుడు నీ కర్మ నేను ఎందుకంటే నేను ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పగలుగుతా బంగారు రాయి అని చెప్పేసి నేను పనులైతే ఊడగొట్టుకున్నా బంగారు రాయి అని చెప్పేసి నేను పనులైతే ఊడగొట్టుకున్నా నీకు ఒక లైఫ్ ఉంటుంది ఎందుకంటే నీకు కూడా ఇప్పుడు పెళ్ళి అంటే మన కష్టం కాబట్టి వేరే మీ ఊళ్ళో తెలియదు కాబట్టి ఆ ఉద్దేశంతో అంటున్నాం ఎందుకంటే ఎక్కువ నేను ఇది చేసినవి బాగుండదు తర్వాత మళ్ళీ తనకు ఉండాలి కదా ముందటి నుంచి ఆమె విషయంలో నేను మాట్లాడినప్పుడైతే నాకు తెలిసిన విషయం ఏంటంటే నేను అబ్జర్వేషన్ చేసిన డైరెక్టర్ సార్ కూడా అబ్జర్వేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే తను ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చేసింది నువ్వు 3 నెలల కింద నాకు చెప్పినావు ఏమన్నావు అలా నాకు ఇప్పటికైనా పోయి తీసుకొచ్చుకోవాలని ఉన్నాను అన్నందుకే నేను మేము పిలిపించిన ఇంకొక మాట చెప్తాను నీకు నీ గల్లీలో ఉంటుంది
ఒకవేళ ఆమె గలీజ్దే అనుకో 2 నెలలు ఆడిపోయి ఆ 2 నెలలు ఇంకోటి దొరకపోదా ఒక మాట మన మాట కనుకుందాం. ఎందుకు నీ దానికే వచ్చింది? ఒకసారి తప్పు చేసి తన తప్పు దాన్ని తెలుసుకుంది. అవునా కదా? తప్పు చేసింది కాబట్టి నా దగ్గరకు వచ్చిందన్న. ఇంకో దానికి పోవచ్చు కదా, అట్లా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు దేశం మీద మొగోలు కరువేరా, కానీ నీ దగ్గరికి ఎందుకు చేసింది? నేను ఒకసారి తప్పు చేసిన జిందగీలా చాలు, ఇక మళ్ళీ తప్పు చేయొద్దు, తన భర్త తనకు కావాలనే ఉద్దేశం ఉంది కాబట్టి నీ దగ్గరికి వచ్చింది. ఆమెకు అట్లా భర్త దానికే పోవాలనుకుంటే ఈ 2 నెలల గ్యాప్లో ఎంతమంది దొరకరు అంటున్నా. తనకు అలా ఉండుంటే నేను ఆ రోజు ఒక మాట నీ మాట కనుక వద్దు, ఒక మాట అయిపోయింది. మీ గలీలో ఉంటుంది కదా, నీకేమైనా తప్పు కనిపించింది? నీకు ఆమె పోయినాక కూడా వచ్చినా నీకు రాలేదు. ఎందుకు? ఆమె నిప్పు కాబట్టి. ఆమె కాలేజ్ టైంలో ఎవరినో ప్రేమించింది, అది అయిపోయింది. వాడు మళ్ళీ ఏదో క్రాష్ చేసినాడు. అర్థమవుతుందా? వాని పని అది, వాని నేను చేస్తా, వాని పని నేను చేస్తా. లేకుండా నా తలకాయ కోసిను. నువ్వు చేస్తావన్నా, తనని ఎలా నమ్మాలి ఇప్పుడు నేను? నాకు అది వచ్చింది కదా. సరే, నీకు నమ్మకం లేనప్పుడు ఏం చేయాలి? తను ప్రూవ్ చేసుకోవాలంటే ప్రూవ్ చేసుకుంటుంది. ఏమమ్మా చెప్పమ్మా, అరుస్తుందేనా? నేను చేసిన తప్పు ఒప్పుకుంటాను. ఏడాకమ్మా మాట్లాడు, ఎందుకు ఎడుస్తున్నావు? నేను ఎటు వెళ్ళాను, ఎక్కడ పోను, ఇక్కడే ఉంటాను. రాజు భవన్ ఎక్కడ పోను, నీ దగ్గర ఉంటాను. నేను చేసిన తప్పే తెలుసుకున్నాను. ఒక్కరు నమ్మించి మోసపోయాను, ఇంకా నమ్మించి మోసపోవాలనుకోవట్లేదు. 3 నెలల క్రితం నేను అడిగినప్పుడు ఏమన్నా? నేను బాగా చూసుకుంటాడు అనుకున్నా, కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. నేను ఎంత బాగా చూసుకున్నాను? నిజమే కాదంటే కానీ క్షమించు. నీకు చేయించిన బంగారం ఏది? నువ్వు నీ ముఖం ఏంది ఎలా అయిపోయింది? నీకు తిండి కూడా చక్కగా లేదు. వాడి దగ్గరికి వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ వాడు కావాలంట లవ్వు. నేను చేసిన తప్ప నేను క్షమించాను. తిన్నావా? నేను 2 రోజులు అవుతుంది. చూడు, ఇక్కడికి వెళ్ళాను కానీ చక్కగా తిండి కూడా లేదు. ఇప్పుడు కావాలన్నా సురేష్ గారు? వాడు వస్తే ఏమంటావు? ఏం చేస్తావు వాడు వస్తే? ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎలాంటి వాళ్ళు? ఇంకోసారి చేస్తావా? లేదు. ఈ తప్ప ఎవరికి తెలుసు? మన ఇద్దరికి తెలుసు. నేను ఎందుకు చెప్పలేదు మీ అమ్మ నాన్నకి? మా అమ్మ నాన్నకి నమ్మకం. నీ లైఫ్, నిన్ను చేసుకున్న నా లైఫ్ 2 ఉన్నాయి ఇక్కడ. అర్థమైందా? ఎన్ని రోజులైతే తినేసినావు? సరేనా, తీసుకెళ్తాను. నీకు ఇప్పటికీ చెప్తున్నా, ఇంకోటి ఈ విషయం మీ ఇద్దరి మధ్యలో ఉన్నది. తర్వాత మీ మధ్యలో ఏం గొడవలు వచ్చినప్పుడు కూడా ఈ ప్రస్తావన రాదు. నాకేం గొడవ ఉండదన్నా. లేదు, ఏదైనా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు అప్పుడు ఆమె ఆ టాపిక్ వచ్చిందనుకో, ఆమె హర్ట్ అవుతుంది. అర్థమైంది? నేను అలా తెచ్చే రకం కాదు. ఓకే, నాకు అర్థమైంది. కానీ ఎప్పుడు అది ఒక కళ, పీడకళకి మర్చిపోయి, అంతేగాని అది ఎప్పుడు ప్రస్తావన రావద్దు. ఓకేనా? నువ్వు కాల్ చేసి ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పిల్లలని కనండి. ఆ ప్లానింగ్ ఈ ప్లానింగ్ అని చెప్పేసి వద్దు. తనకు చెప్పాను కంటది. ఎందుకంటే నీకు పిల్లలు ఉంటే ఆ వ్యాపకం వేరే ఉంటుంది. అందుకే పెద్ద మనుషులు ఊరికనే పెళ్ళైన సంవత్సరంలో పిల్లలు కావాలంటే వాళ్ళకి ఏంటంటే ఆడుతుంటే నీకు ఇంకా వేరే మైండ్ సెట్ ఉండదు అన్నమాట. అర్థమవుతుందా? అట్లా అర్థమవుతుందమ్మా? మంచిగా ఉండదు. సరదాగా ఎక్కడ పోతాను మళ్ళీ. నేను ఎక్కడికి వెళ్ళను అని తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతా. ఉంటా ఆడనే చేసుకో, డ్యూటీ చేసుకో. దొరక ఆడ డ్యూటీ ఎందుకు దొరకదమ్మా? మీరు ఏంటంటే పెళ్ళి కాగానే అమ్మాయి అవ్వకు చేయాల్సి వస్తుందని చెప్పేసి భయపడి ఇటు వస్తారు. వెళ్ళిపోదామా మనం? నన్ను చూసుకుంటావా? నేను చూసుకున్నా. చూసుకుంటాను. సరే, నువ్వేం మర్చిపో, కానీ పని నేను చేస్తాను. నువ్వు ఇక సురేష్ గురించి మర్చిపో,
వాని పని నేను చేస్తాను కదా. నా సురేష్ అని కాదన్నా, వాడిని పట్టుకో, వాడి సంగతి ఏందో చూడు, వాడు ఎలాంటోడు ఏందనేది కనుక్కో. ఇవాటికి కాకపోయినా రేపటికైనా కావ్య లాంటి అమ్మాయిల జీవితాలు ఎంతోమంది అమ్మాయిలు నాశనం అవుతున్నాయి. వాటన్నిటినీ మీలాంటి వాళ్ళు ఉండబట్టే కాపాడగలుగుతారు. ఇంకా సరే, నేను ఆయన ఖచ్చితంగా అన్ని చేస్తాము, అని పని చేస్తాం. నువ్వు దాని గురించి టెన్షన్ పడుకో, మనం మర్చిపోయాను. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేసుకో, చిల్ అవుట్. క్యాచ్ యూ లైట్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఓకే. చూసేగా వ్యూవర్స్, ఫస్ట్ వద్దన్నాడు. తర్వాత తన కౌగిలితో ప్రేమతో నేను బంధించుకున్నాను. ఆ ప్రేమకి నా బానిస అయిపోయింది. అట్లుంటది భార్యాభర్త సంబంధం. లవర్స్ అని కాదు, చెట్ల తాటు పోయి సంసారం చేసేటంతా ఇంతే ఉంటుంది. ఆ కొడుకులు నమ్మి మన సంసారాలు ఖరాబ్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆకుల మీద చెట్ల మీద ఆకులు కొట్టేటోళ్ళు. అసలు నా కొడుకులు నమ్ముకుంటే మీ జిందగీ పాలైపోయింది. ఆడోళ్ళైనా మొగలు ఎవరైనా వాటెవర్, వాడు భర్త తిట్టిండో కొట్టిండో మనం ఇంకోరికి అట్రాక్ట్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాడు ఎంత కొట్టినా ఎంత తిట్టినా మన భర్తాడు, మన భార్య ఆమె. అర్థమవుతుంది. కన్నోళ్ళు శాశ్వతం కాదు, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమో వెళ్ళిపోతారు. కట్టుకున్నోళ్ళు మాత్రమే శాశ్వతం. అయ్యమ్మలు కూడా ఏం శాశ్వతం కాదు. అర్థమవుతుందా? ఏ బంధమైనా సరే తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పిల్లలు, మన కడుపులో పుట్టిన పిల్లలు కూడా సరే ఒక స్టేజ్ వరకు వచ్చి వాళ్ళ లిమిట్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారేమో, కానీ భర్తకు భార్య మాత్రమే శాశ్వతం. ఇలాంటి వీడియోలు మేము ఇంకా వేయాలంటే మాకు ఒక బూస్ట్ కావాలి. ఆ బూస్ట్ ఏంటంటే మీరు మన ఛానల్ని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా బూస్ట్ వచ్చి మాకు ఇంకా ఎంకరేజ్ తోని ఎనర్జీతో ఇంకా టాస్కులు చేయడానికి సంసిద్ధమవుతాం. అదేవిధంగా వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే కనీసం కొందరు మారినా కానీ మన కష్టానికి ఫలితం ఉంటుంది. అది ప్లీజ్ లైక్, share and channel subscribe. Thank you.